తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గట్టి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా, ఖాళీలో పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు. 1-2? అవును, ఒకటి పాడినందుకు ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ వేసా. క్వీన్ అది వేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. నానాజీ ఏంటి గోలా? గబ్బిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సెక్రటరీ సార్. జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పని ఉందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్ కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు. అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు, ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు. మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పళ్ళకి అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం కట్నం ఎక్కువ ఇస్తారా? కావాలంటే పెళ్ళైన తర్వాత మానేది కానీ గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగం రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నం రాదు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మ ఏంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నావు మావా, ఆడుతూ పడుతూ పని చేయాలి అంతే కదా. एक सेकंड కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? మీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? సార్ సార్ నమస్కారం. నమస్తే నమస్తే, కూర్చోండి. కంపెనీ నుంచి వచ్చానండి. మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం. ఓ 200 ఇవ్వండి. ఎందుకు ఇప్పుడు?
ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి. ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి. ఇవ్వండి. 200. ఇవ్వండి. ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందిగా. శృతి మెయింటైన్ చేయలే చాముండి. ఇదిగో వెళ్ళు వెళ్ళు. మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు? స్కూల్కి వెళ్ళాడా? వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికి పారిపోయి వచ్చాడు. ముక్కు కొరికేశాడా? అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కొంక. ఒరే దరిద్రుడా, సబ్బు తింటున్నావా? నురుగులుగా కూర్చోస్తావరా? పరేదాన్ని అడ్డమైన గంటి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే చాముండి. వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు. తీసుకుపోవాడిని. పదనన్నా, వస్తాను వస్తాను. మీరు పచ్చివలస పద్మారావు గారు కదా? అవునండి. మీరు? నేను కుక్కుమతుల కుటుంబరావు గారు అమ్మాయిని. మీరు నన్ను పెళ్లి చూపులు చేసే నా 41వ పెళ్లి కొడుకు. మన పెళ్లి చూపుల నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా, మైసూర్ బొండా పెట్టింది. నేనప్పుడు అని పాట పాడి వినిపించాను. గుర్తొచ్చిందా? అమ్మా, అన్నీ మర్చిపోయానమ్మా. దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా. బాటా కదమ్మా. నన్ను అమ్మ అంటావేమిటయ్యా? నేను పురుష సత్యనాన్ని. నువ్వు పనిచేసేది బాటా కాదు, బ్రిటానియా. బిస్కెట్ కళ్ళజోళ్ళ కంపెనీ, కళ్ళజోళ్ళ కంపెనీ. థ్యాంక్స్ అమ్మా. నేను వెళ్ళి కళ్ళజోడు పాల్గొట్టుకోవాలి. వాడి మతి చెడగొట్టావు. ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్లో కాదే డ్రైవర్ సీట్లో కూర్చుంటాడు. చంపేస్తున్నావే చాముండి. రావండి. ఇంటికి పో, వీడిని కూడా తీసుకుపో. రారా నాన్న. ఛీ! ఏం దొరికిందా? పూర్తి కాలా? వెనక్కి వెళ్ళండి. ఇదంతా వస్తుంది. ఇదిగో తప్పండి తప్పండి. ఎవరయ్యా? ఎవరండి? ఏడే చూస్తారు? ఒకటి రాంబాబు ఏమిట్రా ఇది? ఏమిట్రా ఈ పనులు? పట్టపక్కల అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకున్నారు. అది కాదు నాన్న, చీరకి నిప్పొట్టుకుంటేను కాపాడదాం కదా అని. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా. ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కళ్ళకి ఇలాగే బాగుంటుంది అన్నారు. అన్నాడా? పచ్చడి పడేసి నెత్తి పడుకుంటారు సరే. పైకి ఏమీ తెలియనట్టు వ్యర్థ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యర్థం చేస్తున్నాడు. నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. బాలరాజు ఇల్లుదేనా? ఏంటయ్యా మంచి మర్యాద లేకుండా? కొంచెం గౌరవించి మాట్లాడవయ్యా. సరే నేను పిల్లరా, నేనే బాలరాజునయ్యా. అవునయ్యా, కావాలంటే చూడు, ఇప్పుడే ఒక కేసు స్టడీ చేస్తున్నా. నాకు డౌటే బావా. ఇంకా అనుమానమా? అయితే ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు నాకు ప్లేటర్ అని అచ్చోసి ఇచ్చిన సర్టిఫికేట్ చూపిస్తానయ్యా. సర్లే నమ్ముతాను బాబు. ఇంతకీ కేసు ఏంటంటే, నాకు అట్టుతోటం, అందులో రోజు ఒక అట్టికలు మాయవుతుంది అని చెదగొట్టించాను. అది కేసు ఎట్టాను. నా తరపు నువ్వు కేసు బాధించి పెట్టాలయా. ఓ సింతే కదా, నువ్వు గెలిచేశాను అనుకోవయ్యా. సెక్షన్ 503, 904 ప్రకారం ఎవరికి తెలియకుండా ఇంకో 4 సెక్షన్ కలిపి నేను గెలిపించేస్తానయ్యా. అయితే పీజీ ఇచ్చేబావా? ఎందుకండి? ఏంటి బావా? ఫీజు ఏంటి వద్దా? ఫీజు వద్దంటున్నావు బావా? పిలిచి పిల్లనిస్తానంటే కులం తక్కువ అన్నాడంటే నీలాంటి వాడే. సిరికి మోకాలంటకు. నువ్వు నోరు ముయ్యవే. ఫీజు అంటే అదేమన్నా 100 వేలు అనుకున్నావా? అల్లరి చేసే పిల్లాడికి బెల్ల ముక్క చేతిలో పెట్టినట్టు రూపాయి బిళ్ళ చేతిలో పెట్టాడు. ఎదవా! మహా కేసులకే 10 రూపాయల కన్నా ఎక్కువ లేదు. నేను గెలిచినాక ఇస్తావా? ఏంటి గెలిచిన తర్వాత ఇస్తావా? అయితే కేసుకి గెలవా బావా? ఈడొకడు కేసు గెలిచిన తర్వాత ఫీజు ఇవ్వకపోతే ఆసుగురు ప్లాస్. కృష్ణ ఎగతాళిగా ఉందా? నేను ఫీజు కింద రూపాయి బిళ్ళలు, పప్పు బిళ్ళలు తీసుకుంటున్నానని మా బార్ అసోసియేషన్ వాళ్ళకి తెలిసిందంటే నా కోటు చింపేసి, నా బోర్డు విరిచేసి, నా సర్టిఫికెట్లన్నీ గిరగిరా తిప్పేసి గాల్లో విసిరేస్తారు. అవన్నీ పోగేసుకుని వీడొకడు పన్ను కదిలిస్తే చాలు కొంటానికి వచ్చేస్తున్నాడు. రేయ్, నాకు క్లయింట్ దొరికాడరా. పాత సామాన్లు కొంటాం. కొత్తగా క్లయింట్ వచ్చినప్పుడు తగలంటావు. నేను నీకేం ద్రోహం చేశాను? పాత సామాన్లు కొంటాం. ఎరా, నా కార్ అంటే నీకు అంత చులకనగా ఉందా? ఎక్కానంటే విమానం రా, పుష్పక విమానం. పాత సామాన్లు కొంటాం. ఏనుగు రోడ్డు ఎమ్మట వెళ్తుంటే అనేక రకాల కుక్కలు మరుగుతాయి. మాకేంటి? పాత సామాన్లు కొంటాం. అయినా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు.
వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కన ఇంత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహన్నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? ఆ శ్రాద్ధం డబ్బుల విషయంలో అసలు నమ్మను. నాన్నగారు మీరు అలా అంటాం భావ్యం కాదు. ఏదో జేసీ గారి సిఫార్సు వల్ల శని గారు సైడ్ అయ్యి శుక్రవారం దేశం మొదలైంది. ఉద్యోగం దానంతటి అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, డిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివిన చదువుకే. అబ్బాబే, దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఈ రోజుల్లో కూడా గ్రహాలు ఎట్లా nonsense? అబ్బా ఏంటండి వాడన్న ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలకు లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు లేని పోనీ పెట్టుకో. లక్షలు ఎక్కడైనా ఊరుకోరా, మాట వరుస కదాలే. ఒక 25,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడుగా, అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరినీ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు మీకు అంత అనుమానం అది ఇవ్వకండి. సర్లే, ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే కష్టం గానీ నా కెనటిక్ హోండా అమ్మాలి. నాకు తెలుసు మీరు ఆ నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. బయట వెయిటింగ్.